హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. వలిగొండ మండల్ వెంకటాపురంలో ఉన్న శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని చూద్దాం. ఇవాళ చేప రూపంలో ఉన్న విష్ణువుని పూజిస్తారు ఇక్కడ. ఈ టెంపుల్ 13th సెంచరీలో కట్టారంట. 5 minutes స్టీప్గా ఉన్న హిల్ మీద ఉంది ఈ టెంపుల్. ఇక్కడ ఫిష్ని విష్ణువు ఫిష్ అంటారు, ఎందుకంటే వాటి తల మీద గడ్డం విష్ణు నామాల్లాగా ఉంటుందని నమ్ముతున్నారు. ఇక్కడ పెరుగు ప్యాకెట్స్ అమ్ముతున్నారు. ఆ పెరుగు వేస్తుంటే ఆ ఫిష్ పైకి ఎగురుతున్నాయి పెరుగు తినటానికి. ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు మాత్రం ఫిష్ తల మీద నామాలు అంత క్లియర్గా కనిపించలేదు. అవి చాలా ఫాస్ట్గా కదులుతున్నాయి. వీటిని క్యాప్చర్ చేయటం కూడా చాలా కష్టమవుతుంది, అంత స్పీడ్గా ఉన్నాయి వాటి మూమెంట్స్. ఇంకో అట్రాక్షన్ ఏంటంటే 6 feet ఫిష్ స్టాచ్యూ ఉంది. అది చూడటానికి వాటర్లో తేలుతున్నట్లుగా ఉంది ఈ స్టాచ్యూ. మేము టెంపుల్కి వెళ్ళేసరికి అరౌండ్ 3:30 అయింది మధ్యాహ్నం. సో ఆ టైంలో అసలు రష్గా లేదు, అంత ఖాళీగా ఉంది. మేము చక్కగా హాయిగా ప్రశాంతంగా చూసుకున్నాము. గుండం అంటే న్యాచురల్గా ఫామ్ అయిన వాటర్ అన్నమాట. ఇది 3000 feet అబోవ్ సీ లెవెల్ ఉందంట. ఇక్కడ కాన్స్టెంట్గా వాటర్ ఉంటుందంట. ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తుంది అనేది మాత్రం అందరికీ ఇప్పటికీ మిస్టరీగానే ఉందంట. ఈ పుష్కరిణి అంటే ఈ పాండ్లో అంటే ఈ గుండంలో వాటర్ తాగితే జబ్బులు తగ్గిపోతాయి, మళ్ళీ ఈ వాటర్ని పొలాల్లో స్ప్రింకిల్ చేస్తే పంటలు బాగా పండుతాయి అని ఇక్కడ వాళ్ళు నమ్ముతారంట. ఇక్కడ డెకరేషన్ చూడండి, బాగుంది కదా. సో అలా ప్రశాంతంగా చూసుకున్నామంతా. ఇక్కడ చూడండి, ఈ బ్లూ బ్యాక్గ్రౌండ్ దానికేమో ఈ ఆరెంజ్ కలర్ బంతి పువ్వులతో బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ ఆంజనేయ స్వామి చిన్న గుడి కూడా ఉంది. ఇక్కడ ఎల్లో అండ్ ఆరెంజ్ 2 రంగుల బంతి పూలతో బాగా డెకరేట్ చేశారు. చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఈ డెకరేషను. ఈ ఫ్రెష్ పూలు అవటం వల్ల మంచి స్మెల్ కూడా వస్తూ ఉంది, బంతిపూల వాసన. సో ఇక్కడ బాగా ఫొటోస్ దిగాము అందరము. ఈ కొండ మీద స్టే చేస్తే బాగా పీస్ ఆఫ్ మైండ్ అంటే మనశ్శాంతిగా ఉంటుంది. ఏమన్నా భయాలు అవి ఉంటే అవన్నీ తగ్గిపోతాయని కూడా నమ్ముతారంట ఇక్కడ వాళ్ళు. ఈ టెంపుల్ ప్రెమిసెస్లో ఉన్న మామిడి చెట్టుని అభయ వృక్షకమణి అంటారు. పిల్లలు లేని వాళ్ళు ఈ చెట్టు దగ్గర కొబ్బరికాయ కొడితే పిల్లలు పుడతారని నమ్మకం అంట. ప్రతి సంవత్సరం 5 రోజులు స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ట్రాఫిక్, పొల్యూషన్, లౌడ్ నాయిసెస్కి దూరంగా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం. మంచి చల్లగాలి వస్తా అక్కడ నుండి వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఈ టెంపుల్ కనుక విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. It's an awesome experience. See you in the next video. Take care. Bye.